హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సైకో ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో నేను ఏ రకాల బ్యాటరీ టెస్ట్లు ఉంటాయి, వాటికి ఒక టైమింగ్స్ ఏంటి అనే విషయాలను నేను క్లియర్ కట్గా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఎప్పుడైతే మనం మాక్ టెస్ట్లు రాస్తూ ఉన్నామో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ కూడా వచ్చి వాటిని ఇన్ టైంలో చాలామంది చేయలేకపోతున్నాం సార్, కాస్త ట్రిక్స్ ఉంటే ఏమైనా చెప్పండి ఇంకా ఈజీగా చేయడానికి అని అడుగుతూ ఉన్నారు. సో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్న టెస్ట్లు ఏంటంటే, ఒకటేమో బ్రిక్ టెస్ట్ అనమాట. డెప్త్ పర్సెప్షన్ టెస్ట్లో ఒకటేమో బ్రిక్ టెస్ట్, ఇంకోటేమో హిడెన్ క్యూబ్ టెస్ట్ అండ్ ఇంకోటేమో వాచ్ క్లాక్ టెస్ట్ అనమాట. వాచ్ క్లాక్ టెస్ట్, ఈ మూడు టెస్ట్లో ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. మిగతా టెస్ట్లన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి, ఈజీగా ప్రాక్టీస్ చేయగానే అర్థమైపోతాయి. కానీ ఎక్కువగా ఈ మూడు టెస్టుల్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి వీటిలో ఉండే హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఏ షార్ట్ కట్స్ మెథడ్ వాడాలి, ఏ ట్రిక్స్ వాడాలి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో నేను ఈ మూడింటికి సంబంధించి ఎన్ని నాకు మాక్ టెస్ట్ పేపర్లు అయితే ఉన్నాయో, ఎక్కడైతే హార్డ్ క్వశ్చన్స్ కనపడుతున్నాయో అవన్నీ కూడా నేను కంపల్సరీగా వీడియోస్ చేస్తాను, ఓకేనా. సో ఎందుకంటే ఒక టెస్ట్ మాట్లాడుకోవడానికి 10-15 నిమిషాలు పట్టింది కాబట్టి కంపల్సరీగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఈ మూడింటి మీద మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. వీటిలో వచ్చే ప్రతి హార్డ్ క్వశ్చన్ని ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలో మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం బ్రిక్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రిక్ టెస్ట్లో 5 నిమిషాల్లో 50 క్వశ్చన్లు. 5 నిమిషాల్లో 50 క్వశ్చన్లు చాలామంది పెట్టలేకపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, 50 క్వశ్చన్లకి ఎన్ని పెడితే అయిద్దని అడుగుతూ ఉన్నారు. ఎన్ని అని పర్ఫెక్ట్గా మనం చెప్పలేం, ఎందుకంటే యావరేజ్ స్కోర్ మీద ఆధారపడి మన టీ స్కోర్ అనేది వచ్చింది. కాబట్టి ఆ షిఫ్ట్లో ఆ టెస్ట్లో ఎంత యావరేజ్ స్కోర్ వచ్చిందనేది మనకు తెలియదు. సో తెలియకుండా ఇన్ని పెడితే అయ్యిద్ది అని మనం చెప్పలేం. సో మనం పర్ఫెక్ట్గా ఎక్కువ యాక్యురసీతో మంచిగా పెట్టడానికి మనం ట్రై చేయాలి, ఓకేనా. సో చాలామంది ఈ బ్రిక్ టెస్ట్లని ఈ 3D షేప్లో ఉండే వాటిని అర్థం చేసుకొని వీటిని పెట్టలేకపోతున్నాను సార్, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత ఈజీగా సాల్వ్ చేయాలి, ఎంత పెడుతున్నా 30-35 మించి పెట్టలేకపోతున్నాం, వాటిలో కూడా ఎక్కువగా నెగిటివ్ అయిపోతున్నాయి అని అడుగుతున్నారు. చూద్దాం ఈరోజు వీటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది ట్రిక్స్ చూద్దాం, ఓకేనా. చూడండి, ఎప్పుడైనా సరే మనకి బ్రిక్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఎక్కువగా మనకి ఇచ్చేది ఏంటంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనమాట. ఒక రెక్టాంగులర్ బ్రిక్కే మనకి ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. మనకి స్క్వేర్ కానీ ప్యారలోగ్రామ్ కానీ ఇంకా రాంబస్ కానీ అలాంటివి ఏమి ఇవ్వడు. మనకి ఇచ్చేది రెక్టాంగులర్ బ్రిక్. ఈ రెక్టాంగులర్ బ్రిక్లో ఎప్పుడైనా సరే ఇలా లాంగ్గా ఉండే ఒక సైడ్ ఉండిద్ది, దీన్ని లెంత్ అంటారు. ఇలా తక్కువగా ఉండే సైడ్ ఉండిద్ది, దీన్ని విడ్త్ అంటారు. ఇదేమో పెద్దగా ఉన్నది, ఇదేమో చిన్నగా ఉండదు అనమాట. అయితే చాలామంది ఈ బ్రిక్స్ని సాల్వ్ చేసేటప్పుడు కొన్నిసార్లు పెద్దవి కొన్నిసార్లు చిన్నవి అలా చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే 3Dలో మనకి ఇచ్చాడు కాబట్టి, ఇదిగోండి ఇలా 3D రిప్రజెంటేషన్లో మనకి రిప్రజెంట్ చేశాడు కాబట్టి పిక్చర్ని ఎలా చూడాలి, లాంగర్ సైడ్ని పట్టుకోవాలా షార్టర్ సైడ్ని పట్టుకోవాలా అనే విషయం అర్థం కావట్లేదు, ఓకేనా. కాబట్టి ఈరోజు నేను ఏం చూస్తున్నానంటే, మీరు ఒక బ్రిక్ని ఎప్పుడు సాల్వ్ చేసినా సరే ఆ బ్రిక్లో షార్టర్ సైడ్ మాత్రమే చూడండి. షార్టర్ సైడ్, చిన్నగా ఉన్న సైడ్ మాత్రమే చూడండి. చిన్నగా ఉన్న సైడ్ చూస్తే మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉండేది. ఈ ట్రిక్స్ ఎక్కువగా మీకు ఎక్కడా కనపడవు, అర్థమైందా. అందరూ చెప్పే నార్మల్ ప్యాటర్న్లోనే చెప్పేస్తున్నారు, కానీ నాకు అర్థమైన ప్యాటర్న్ నేను మీకు చెబుతున్నాను. నేను ఇలా చేయటం నేర్చుకున్నాను, నేను ఈజీగా సాల్వ్ చేస్తున్నాను, నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు నేను మీకు చెప్పిన తర్వాత మీరు స్టార్టింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉండిద్ది, కానీ బై గోయింగ్ ఆన్ ప్రాసెస్ రోజుకి 2-3 సెక్షనల్ టెస్ట్లో మీరు ఇవే బాగా రాశారనుకోండి, మీకు ఈజీగా అనిపించింది. మొదట్లో ఏదైనా కష్టమే, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఒక మెథడాలజీలో చేసుకుంటూ వెళ్ళారు. అయితే మీకు క్వాలిఫై అవుతూ ఉంటే మీరు వెళ్ళిపోండి, మీరేం ఫాలో అవ్వాల్సిన పని లేదు. కానీ ఎవరికైతే అవ్వట్లేదు అంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మెథడాలజీలో వెళ్తారే మీకు ఇంకా ఈజీగా సాల్వ్ చేయడానికి బాగుంటుంది, ఓకేనా. సో మనం ఎప్పుడూ కూడా షార్టర్ సైడే పట్టుకోవాలి, చిన్న సైడ్ మాత్రమే పట్టుకోవాలి, పెద్దదాన్ని పట్టుకోకూడదు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ టు ఆల్వేస్ క్యాచ్ షార్టర్ సైడ్. చిన్నదాన్నే పట్టుకోండి, పెద్దదాన్ని ఏమాత్రం కూడా పట్టుకోవద్దు. అలా పట్టుకుంటే మీకు ఈజీగా కవర్ అయిపోద్ది అనమాట.
ఓకేనా? చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే మీకు కనపడుతున్న పిక్చర్ అనేది ఒక బ్రిక్ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ బ్రిక్ టెస్ట్లో మనకి 5 రకాల బ్రిక్స్ ఇచ్చాడు, ఏబిసిడిఈ. ఇప్పుడు ఏ బ్రిక్ కనుక్కోవాలి అన్నప్పుడు సరే మీరు ఏం చేయాలి, షార్టర్ సైడే పట్టుకోవాలి. మీకు లాంగర్ సైడ్లో రాస్తాడు, కానీ మీరు షార్టర్ సైడ్లోనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు అర్థం అవటానికి చేసి చూపిస్తున్నాను, కానీ మీరు కానీ పక్కాగా ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు చాలా ఈజీగా అనిపించింది. నేను 1కి 4 టెస్టులు అప్లోడ్ చేస్తాను, మెల్లిగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చూడండి, ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ ఈ అనే బ్రిక్కి ఎన్ని బ్రిక్లు టచ్ అయినాయి అని అడిగాడు. చూడండి, ఒక బ్రిక్ని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే బ్రిక్కి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఇవే మీరు చూడాల్సింది. కొన్ని బ్రిక్స్కి లెఫ్ట్ వైపు చూడాల్సిన పని లేదు, కొన్ని బ్రిక్స్కి రైట్ వైపు చూడాల్సిన పని లేదు, కొన్ని బ్రిక్స్కి టాప్ వైపు చూడాల్సిన పని లేదు. ఉదాహరణకి సిఏ అనే బ్రిక్స్ కనపడుతున్నాయి, వాటిపైన ఏమైనా ఉన్నాయా? లేదు, కాబట్టి టాప్ కౌంట్ చేయాల్సిన పని ఏమీ లేదు. నెక్స్ట్ డి బ్రిక్కి రైట్ సైడ్ చూడాల్సిన పని లేదు, ఇటు పక్కన ఏమీ లేవు కదా. నెక్స్ట్ ఈ బ్రిక్కి ఇటు పక్కన చూడాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి కొన్ని రకాల బ్రిక్స్కి నువ్వు అన్ని వైపులా చూడాల్సిన పనేమీ లేదు, కొన్ని వైపులు చూస్తే చాలు. కాబట్టి ఏ బ్రిక్కి ఎటువైపు చూడాలి అన్న ఆలోచన ముందుగానే ఫిక్స్ చేసుకో, ఈజీగా నీ మనసులోకి స్టిక్ ఆన్ చేసుకో, అప్పుడు నీకు చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. ఓకేనా? అయితే అన్ని వైపులా చూడాల్సిన సందర్భం వచ్చిందనుకో, అప్పుడు కూడా నువ్వేం చూడాలి, చిన్నవే చూడాలి. ఏం చూడాలి? చిన్నవే చూడాలి. ఇప్పుడు నేను సాల్వ్ చేస్తూ ఉంటాను, నువ్వు గమనిస్తూ ఉండు, నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో చూస్తూ ఉండు, నీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఈ షిఫ్ట్లో, ఈ టెస్ట్లో, ఈ వీడియోలో 50 క్వశ్చన్లు మాట్లాడుకుందాం. 10 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్కి 5 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కో బ్రిక్లో 5 లెటర్స్ ఉంటాయి. 5 బ్రిక్కి సంబంధించి మిగతా టచ్ అయిన ఉన్నవి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఈ బ్రిక్ అనమాట. ఈ బ్రిక్కి ఏంటి, ఇది లాంగర్ సైడ్, అవునా? ఇదిగోండి, ఇది లాంగర్ సైడ్. మరి షార్టర్ సైడ్ ఏంటి, ఇది షార్టర్ సైడ్. ఓకేనా? మీకు అర్థమవుతుంది, ఫస్ట్ దానికి చూపిస్తున్నాను అనమాట. సో ఇదేమో షార్ట్ అనమాట, ఇదేమో లాంగ్, ఇదేమో షార్ట్. నేను ఎప్పుడైనా బ్రిక్ని చేయాలి అనుకుంటే, ఒకవేళ వాడు ఈ బ్రిక్ అని అడిగాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఈ బ్రిక్కి ఎన్ని బ్రిక్స్ టచ్ అయి ఉన్నాయని అడిగాడు. వాడు ఎప్పుడు అడిగినా సరే నేను ఏం చేస్తానంటే షార్టర్ వాటిని మాత్రమే చూస్తాను. ఇదిగోండి లాంగ్, షార్ట్, నాకు ఇది అక్కర్లా, నాకు షార్టే కావాలి. ఇప్పుడు చిన్న సైజు, సో బ్రిక్లో చిన్నదాన్ని పట్టుకో. ఇప్పుడు చుట్టువైపులో చిన్నవి చూడు, నువ్వు చిన్నదాన్ని పట్టుకున్నావు కదా, చుట్టుపక్కల కూడా చిన్నవే చూడాలి, పెద్దవి చూడకూడదు. ఓకేనా? ఇదిగోండి, ఈ బ్రిక్కి ఇది చిన్నగా ఉంది, ఇది ఒకటి, ఇటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి, అంటే నాకు కావాల్సిన బ్రిక్ ఏమో ఇదనమాట. దీనికి లెఫ్ట్, రైట్, సైడ్, ఇటు పక్కన, ఇటు పక్కన, ఇటు పక్కన, ఇటు పక్కన ఏమీ లేవు కాబట్టి తీసేశాను. అర్థమైందా? అంటే ఇదేమో ఇటు పక్క, పైన, కింద, ఇటు, ఇటు, 4 దిక్కుల్లో 3 దిక్కులే ఉన్నాయి. ఆ 3 దిక్కులు కూడా నువ్వేం చూడాలి, చిన్నయే చూడాలి. నువ్వు చిన్నది పట్టుకోవాలి, చుట్టుపక్కల చిన్నవే చూడాలి, అంతే, సింపుల్. నీకు ఈజీగా అర్థమైపోయింది. 1, 2, 3. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ బ్రిక్. ఈ బ్రిక్కి చుట్టువైపులా చిన్న ఏమున్నాయి, 1, 2, 3. సో ఆన్సర్ ఎంత, 3 అనమాట. సో ఈ ఆన్సర్ ఎంత, 3. చూసారా, సింపుల్గా సాల్వ్ చేశాను. ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఏ బ్రిక్ అడిగాడు, ఏ బ్రిక్ అంటే చిన్నది చూసుకోవాలి, చిన్నది చూశాను. దానికి చుట్టుపక్కల చిన్నవి ఏమున్నాయి, 1, 2, 3. ఇదిగోండి, ఇలా ఎడ్జ్ ఉంది కదా, దీన్ని తీసుకోకూడదు, ఎడ్జ్ ఉంది కదా, దీన్ని తీసుకోకూడదు. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఎవరైనా అది చూడకుండా ఉంటే మీరు కంపల్సరీగా ముందెళ్ళి ఆ బ్రిక్ టెస్ట్ని చూడండి. ఎందుకంటే నేను ఇక్కడ హై లెవెల్లో మాట్లాడుతున్నా కాబట్టి మీరు అవి వినకపోతే మీకు అర్థం కాదు. కాదు సార్ మాకు క్లియర్గా అర్థమవుతుందంటే ఈ వీడియో ఇక్కడ ఆపేసి నీ ప్రాసెస్లో ఫాలో అయిపో. ఇంకా ఈజీగా ఎక్కువ క్వశ్చన్లు పెట్టాలనుకుంటే ఈ ప్రాసెస్కి వెళ్ళు. ఓకేనా? సో ఏకండి వచ్చినాయి, మొత్తం 3 వచ్చినాయి. చూసారా, సింపుల్గా. నెక్స్ట్ ఏంటి, సిని చూద్దాం. ఇదిగోండి సి బ్రిక్, సిరికి 1, 2, 3. 3 ఏంటి, చిన్నవే, చిన్నవే చూడాలి. సో సికి 3.
ఓకే, తర్వాత తర్వాత ఏమున్నాయి? బీకి ఇదిగోండి బి బ్రిక్. బ్రిక్ చిన్నవి ఏమున్నాయి? ఇది ఒకటి, ఇది రెండు, ఒకటి రెండు, ఈ రెండేగా ఉన్నాయి. ఇది ఎడ్జ్ కదా, సో దీన్ని కౌంట్ చేయకూడదు. అంటే బి బ్రిక్ వెనకాల ఒకటి, బి బ్రిక్ పక్కన ఒకటి, అంటే మొత్తం రెండు. సో బికి రెండు. బి అనేది బి అనే బ్రిక్లో చిన్నదాన్ని పట్టుకో, చుట్టువైపులా చిన్నదాన్నే వెతుకో, చిన్నదాన్నే వెతుకు. ఓకేనా? మీకు అర్థం అవటానికి నేను ముందు ఈజీ బొమ్మ తీసుకున్నాను. వెళ్ళే కొద్ది కష్టమైనవి కూడా వస్తాయి, అక్కడ కూడా ఎలా చేయాలో క్లియర్గా చెబుతాను. ఓకేనా? ఈజీ మాత్రమే చెప్పి కష్టమే చెప్పకుండా ఉన్నాను అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. నో, నేను కష్టమైనవి కూడా చెబుతాను, కానీ మీరు చేయగానే ఈజీగా అనిపించింది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. కాస్త ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయాలి కదా, ఇక్కడ కూడా నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి. అండ్ నెక్స్ట్ డీ బ్రిక్. ఇదిగోండి డీ బ్రిక్. డీ బ్రిక్కి చుట్టుపక్కల ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, ఇది కౌంట్ చేయకూడదు, అంతే కదా. సో డీ బ్రిక్కి రెండు అనమాట. సో డి ఈక్వల్ టు రెండు. ఇదిగోండి 5. ఈకి 3, ఏకి 3, సికి 3, బికి 2, డికి 2. సింపుల్, సాల్వ్ చేశాను. ఓకేనా? సెక్షన్ 1 క్లారిటీ వచ్చేసిందా? ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. ఏం చేయాలి? చిన్న బ్రిక్ పట్టుకో, చుట్టువైపులా చిన్నదే వెతుకు. అర్థమైందా? ఇంకో విషయం, పైన వెతికామనుకోండి, కింద వెతుకు. లెఫ్ట్ వెతికితే రైట్ వెతుకు. కన్ఫ్యూజ్ చేసుకోమాక. పైన వెతికి రైట్ ఎతకమాక, కింద వెతికి లెఫ్ట్ వెళ్ళమాక. పైన కింద, ఎడమ కుడి, రెండు సైడ్స్ చూస్తే సైడ్స్ ముందు చూడు, తర్వాత పైన కింద చూడు. అప్పుడు నీకు చాలా ఈజీగా నువ్వు కౌంట్ చేసుకునేవి చాలా క్లారిటీగా గుర్తుంటాయి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతావు. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెక్షన్ 2. ఇదిగో సెక్షన్ 2కి బొమ్మ చూసారా? ఇందాకట్లా అది కాదు, కాస్త లెవెల్ పెరిగిందనమాట. చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? డీ బ్రిక్ అన్నాడు. వాడు ఏమి ఇచ్చాడో అవి రాస్తున్నాయి. ఇదిగోండి క్వశ్చన్స్ 7 ఉన్నాయి. ఫస్ట్ డీ బ్రిక్. చూద్దాం. డీ బ్రిక్ చిన్నదే ఉంది. ఇదిగో అందరు ఇలా చూసుకుంటూ ఉంటారు, ఇలా చూడమాక, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఇప్పుడు ఏం చెప్పాను? డీ బ్రిక్కి చిన్న వైపు చూడు, ఇదిగో చిన్నది. ఇప్పుడు డీ బ్రిక్కి పక్కనే ఉన్నాయి, ఒకటి ఇటు పక్కనే ఉందా? లేదు. కింద ఉన్నాయి అనగానే చూసావా? కింద అనగానే కన్ఫ్యూజ్ అవ్వమాక, ఇది ఒక్కడే కౌంట్ చేసుకుంటావు. కింద అనగానే నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. డీ బ్రిక్కి కింద అనగానే ఇది ఒకటే ఉంది, ఇదిగోండి. అంటే డీ బ్రిక్కి పక్కన ఒకటి, కింద ఒకటి. నెంబర్లు వేస్తాను, అర్థమైంది మీకు. చూసారా? నేను డీ బ్రిక్ అనేదాన్ని చిన్నదాన్ని తీసుకున్నాను, పక్కన చిన్నది, కింద చిన్నది. ఎందుకంటే ఇటు పక్కన లేవు కదా, సో ఈ పక్కన ఆ పక్కన చూడాలి. చూస్తే రెండు పక్కల చూడు, లేకపోతే పైన కింద చూడు. పైన లేదు కాబట్టి కింద చూశాను, పక్క లేదు కాబట్టి ఒక పక్కే చూశాను. సో 2. ఓకేనమ్మా? క్లారిటీ వస్తుందా? జాగ్రత్తగా వినండి, ఒక 4-5 ఫిగర్స్ వినండి, మీకు క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఇదిగోండి ఈ ఫిగర్ మీకు రౌండ్ చేస్తున్నా అర్థం అవడానికి. ఓకే, పైన ఒకటి, కింద లేదు, సైడ్ ఇటు పక్కన లేదు, ఇటు పక్కన ఒకటి. సో ఈకెన్ని 2. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ సి అనమాట. ఇప్పుడు సి చూద్దాం. సి బ్రిక్లో పెద్ద చూడకూడదు, మనం చిన్నదే చూడాలి. ఇగో సి బ్రిక్కే ఇది. మనకి సి బ్రిక్ అనగానే ఎప్పుడు ఇటువైపు ఆలోచన వెళ్ళిపోతూ ఉండిద్ది. 3Dలో ఉన్నాం కాబట్టి ఆలోచనకి వెళ్ళిపోతాం. వద్దు, నువ్వు సి బ్రిక్ అన్నా ఏ బ్రిక్ అన్నా నువ్వు చిన్నదే చూడు. ఇదిగో సి బ్రిక్. ఇప్పుడు సి బ్రిక్ పైనే ఉన్నాయి 1, 2, కిందే ఉంది 3, పక్కన 4. ఎస్, సికి 4. చూసారా? సింపుల్గా లేదు? పైన 2, కింద 1, 3, పక్కన 4, అంతే. ఏమైనా కష్టం ఉందా? ఓకేనా? నేను స్టార్టింగ్లో చెప్పింది దానికన్నా ఇది ఈజీగా లేదు, అది బేసిక్ అనమాట. నేను అదే రోజు చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు. ఓకేనా? కాస్త టైం పట్టాలి, అందుకే నేను ఆగాను. నేను ఇంకా ముందే చెబుదాం అనుకున్నాను, సైకో ఎగ్జామ్ లేట్ అయింది కదా, అందుకే చూసి చెబుదామని ఆగాను. ఇలా ఎడం క్యూబ్ టెస్ట్ చెబుతాను, వాచ్ క్లాక్ టెస్ట్ కూడా ఇలాగే చెబుతాను. ఈజీగా కవర్ అయ్యేలా చెబుతాను, ఈజీగా ఇన్ టైంలో ఫినిష్ చేసేలా చెబుతాను. భయపడద్దు, టెన్షన్ అసలే పడద్దు. ఈ సైకో ఎగ్జామ్ అంటేనే మనం పడకూడదు టెన్షను. ఓకేనమ్మా? నెక్స్ట్ డీ బ్రిక్ ఏది? ఇదిగో డీ బ్రిక్కి ఏం చూడాలి? చిన్నది చూడాలి, అంతే కదా. సో డీ బ్రిక్ చేసాం కదా, బి సాల్వ్ చేయాలి. ఎస్, ఇప్పుడు బి అడిగాడు, బి అనమాట. సో బి బ్రిక్ ఆడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, బి బ్రిక్ ఇక్కడ ఉంది. బికి ఇటు పక్కన 1, 2, ఇటు పక్కన 3, కింద 4. బికి ఎన్ని? 4. ఆన్సర్ 4. కష్టంగా ఉందా? సింపుల్గా లేదు? నెక్స్ట్ ఏ బ్రిక్ ఏకి చిన్నది ఆడుంది, ఏ బ్రిక్లో చిన్న భాగాన్ని తీసుకున్నాను. పక్కన 1, కింద 2, మొత్తం ఎన్ని? 2. ఏకి 2 అయిపోయింది. పైన కింద 2 పక్కల చూడాలి, ఒక పక్క చూస్తే ఇంకో పక్కన చూడు. ఇక్కడ పైన ఏమీ లేదు, అందుకే కింద చూశాను.
పక్కేమీ లేదు, అందుకే ఈ పక్క చూశాను. సింపుల్. నీకు అర్థమైపోవాలి, ఈ ఎడ్జ్లో ఉన్నప్పుడు రెండే ఉంటాయి, పైన కింద ఉండదు అని అర్థమైపోయింది అనుకోండి, రెండు ఈజీగా పెట్టేస్తా. నేను ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తా, మీకు వెళ్ళే కొద్ది అర్థమైద్ది. 10వ సెక్షన్కి అలా వెళ్ళేనేదో ఉండండి, ఓపికతో చూడండి, మీకే అర్థమైద్ది ఎంత ఫాస్ట్గా మనం పెట్టేస్తున్నామో క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనమ్మా. నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్దాం. సెక్షన్ 3 ఫిగర్ని సాల్వ్ చేద్దాం. సెక్షన్ 3 ఫస్ట్ ఈ బ్రిక్ ఏడ ఉంది, ఇదిగో ఈ బ్రిక్లో చిన్నది ఏడ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఈ బొమ్మ కాస్త డిఫరెంట్గా ఉండిద్ది. ఈ పైన ఏముందా, లేదు. ఈ కింద 1, ఈ పక్కన 2. ఎస్, ఈ వాల్యూకి ఎన్ని, 2 అయిపోయింది. నేను చూసారు చిన్నయ్యే టిక్ చేస్తున్నా. నేను ఎక్కడైనా సరే చిన్న దాని మీదే నెంబర్ వేస్తున్నా. ఎందుకు, నేను చిన్నది పట్టుకోవాలి, చుట్టుపక్కల చిన్నదే చూడాలి. రూల్ మర్చిపోమాకండి. నెక్స్ట్ డీ బ్రిక్ చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి ఈ బ్రిక్ 1, 2, కింద 3, ఓకేనా, 4, నెక్స్ట్ 5. ఇదిగో చూసారా, నేను ఇక్కడ 4 రాశాను అనుకోండి, ఆన్సర్ 4 పెట్టేస్తా. అడవుల్లో మనం చేసే తప్పే అది. కానీ డీ బ్రిక్ అనేది ఎలా ఉంది, ఇలా బారుగా ఉంది కాబట్టి ఇది కౌంట్ చేయాలి, ఇది కౌంట్ చేయాలి. ఓకేనా, మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనం బి ఒక్కదాన్ని లెక్కేసి 4 చెప్పేస్తూ ఉంటాం. రాంగ్, అలా చేయకూడదు, చేసే తప్పే అది అందరూ. అందుకే నువ్వు చిన్నవి పట్టుకో. ఇప్పుడు చూడు, నేను చిన్నవితో సాల్వ్ చేస్తా, నేను తప్పు చేయకుండా ఆన్సర్ పెడతాను. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 4, కానీ తప్పు, ఆన్సర్ 4 కాదు. ఇప్పుడు చూడు, 1, 2 పైన పెట్టేశాను, కింద 3 పెట్టేశాను. ఇప్పుడు పక్కన చూడాలి, పక్కన ఈ బ్రిక్ ఉంది. ఈ బ్రిక్లో పెద్దదాన్ని చూడకూడదు, చిన్నదాన్ని చూడాలి. అంటే ఇక్కడ 1, ఇక్కడ 1. ఎస్, 4, 5. సో డీకి ఆన్సర్ 5. చూసారా, అంటే ఈ డి అనేది బారు బ్రిక్ కాబట్టి ఇది బికి, బి వెనకాల ఉన్న దీనికి టచ్ అయ్యిద్ది. అది 3Dలో మనం అజంప్షన్ చేయలేము. అలా చూసుకున్నప్పుడు ఎక్కడో చోట హడావుల్లో తప్పు చేస్తావు. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే ప్లీజ్ దయచేసి చిన్నవే చూడండి, అప్పుడు మీరు ఈజీగా తప్పు చేయకుండా ఉంటారు. ఓకేనమ్మా. ఇది చాలామంది మీకు చెప్పరు, మీరు చాలా చోట్ల వినే ఉంటారు. 3,000 రూపాయలు 2,000 రూపాయలు కోర్సులు పెట్టుకొని మీరు చూసే ఉండొచ్చు, మీకు అక్కడ కూడా చెప్పే ఉండరు. ఓకేనా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ సి బ్రిక్ సాల్వ్ చేద్దాం. సి బ్రిక్ ఆడుంది, ఇదిగోండి. సి బ్రిక్ అంటే మనం చిన్నది చూడాలి. ఓకే, ఇటు పక్కన 1, 2, ఈ 2 కదా, ముందు 1 పక్కన 1. ఎస్, సి బ్రిక్ ఆన్సర్ అంతా 2. నెక్స్ట్ డి బ్రిక్, డి కాదు, ఎస్ బి బ్రిక్. బి ఆడుంది, ఇదిగోండి బి. ఓకే, బి బ్రిక్కి వెనకాల 1, ఇటు పక్కన 1, 2, ముందు 3, అంతే కదా, ముందు 3. మరి కింద కన్ఫ్యూజ్ అవుతాం కదా మనం, గమనిస్తున్నారా మీరు? బీ బ్రిక్ చూసారా, మనం ఈ 3 లెక్కేసుకొని చేస్తాం, కానీ కిందే ఉంది బీ బ్రిక్. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూసారా, 4, ఇదిగోండి 5. అంటే బి అనే బ్రిక్లో నువ్వు చిన్న భాగాలు తీసుకుంటే చిన్నది 1, రెండో చిన్నది, మూడో చిన్నది, 4, 5 అనమాట. అంటే దీనికి 1, 2, 3, ఈ 3 టచ్ అయి ఉన్నాయి. ఓకేనా. సో బీకి సైడ్ చూస్తే అన్నీ వస్తాయి అనమాట. ఇటు సైడ్ చూడాలి 1 ఉండిద్ది, వెనకాల చూడాలి 2 ఉండిద్ది. ఓకేనా. సో బీకి ఆన్సర్ ఎంత, 5. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏకి చూద్దాం. ఏకులో చిన్న భాగం ఇది. ఇక్కడ 1, ఇక్కడ 2 చూసారా, పెద్ద తీసుకుంటే 2 అక్కడ రాస్తాను, అక్కడ రాయకూడదు. ఇది 2, ఇది 3 అక్కడ రాసుకోవాలి, కింద 4. సో ఏ ఈక్వల్ టు 4. సింపుల్. అర్థమైందా? ఏ అనే బ్రిక్ తీసుకున్నాను, పక్కన చిన్నది, కింద చిన్నది, పక్కన 2 చిన్నలు, 2, 3 చిన్నవే చూడాలి. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసింది. 3rd సెక్షన్ కూడా కంప్లీట్. ఇప్పుడు 4th సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 4 జాగ్రత్తగా చూడండి. ఓకేనా, బొమ్మ కాస్త పెరుగుతూ ఉండిద్ది లెవెల్, మీరు గమనిస్తూ ఉండాలి. ఓకేనా. ఫస్ట్ ఈ బ్రిక్, 4వ సెక్షన్ చూస్తున్నాం. ఈ బ్రిక్ ఈ ఆడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఈ బ్రిక్ చిన్నదాన్నే చూసా. 1, 2, 3 అంతేగా, మొత్తం 3 ఉన్నాయి. ఈకి 3, పైన 1, కింద 1, పక్కన 1, కుడి పక్కన ఏమీ లేవు. నెక్స్ట్ ఏంటి, ఏ అనమాట. ఏ ఇప్పుడు ఏం చూస్తా, ఏ పక్కన చిన్నది రాసుకున్నాను. 1, 2, 3, 4, ఏకి 4. ఎస్, పక్కన 2, ఇటు పక్కన 1, కింద 1, మొత్తం 4. చూసారా, పెట్టంగానే అయిపోతుంది ఆన్సరు.
చూసి పెట్టేయడమే, ఏముండదు, నువ్వు గమనిస్తే చాలు. నెక్స్ట్ సి, ఆ సికి చూడండి, సి బ్రిక్ ఇది 1 2 పక్కన 1 కింద 1 2 చిన్నవి 2 ఇంకేమున్నాయా? లేదు, సి 2. ఓకేనమ్మా, క్లారిటీ వస్తుందా? నెక్స్ట్ బి, బి బ్రిక్, బి బ్రిక్, బి బ్రిక్ చిన్నది ఏడు ఉంది. ఓకే, బి పక్కన చిన్నది 1, పైన 1 2 కింద అని కింద తప్పు చేస్తాం. కింద బి బ్రిక్ కింద చిన్నవే చూడు. పైన చిన్నది చూసావు 2 వేసావు, పక్కన చిన్నది చూసావు 1 వేసావు, మరి కింద కూడా చిన్నయ్యే చూడాలిగా. చిన్నయ్య అంటే 1 3 4 5 6 చూసారా? బి వాల్యూ మొత్తం ఎంత? 6. అర్థమైందా? చాలా మంది అదే కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ 3D షేప్లో ఉన్నదాన్ని అర్థం చేసుకోలేరు. ఆ మిడిల్లో శాండ్విచ్ లాగిస్తాడు, అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. చేస్తాడాడు ఇన్విజిలేటర్, మనం పడకూడదు. నెక్స్ట్ డీ బ్రిక్, ఆ డీ బ్రిక్లో చిన్నదాడు ఉంది. డీ బ్రిక్లో చిన్న, ఇగో ఇక్కడ తీసుకోకూడదు, ఇక్కడ చూడాలి, అప్పుడు మనం పడకుండా ఉంటాం. ఆ డీ బ్రిక్ పైన ఉన్నాయి 1 2 పక్కనే ఉంది 3. ఆన్సర్ 3, డి ఈక్వల్ టు 3 అయిపోయింది. పైన అనగానే చూసారు, ఇక్కడికి వెళ్ళిపోయాను నేను. పైన చిన్నవి ఉన్నాయి, పైన వెళ్తే చిన్నవి చూడు, ఎక్కడికి వెళ్ళినా చిన్నవే చూడు. ఓకేనమ్మా? తర్వాత సెక్షన్ 5, సెక్షన్ 5 చూడండి, ఈ బ్రిక్ చూడండి, కాస్త బొమ్మ చూసారా, కాస్త హార్ట్ లెవెల్ పెరుగుతున్నట్టు వస్తుంటాయి. ఈ బ్రిక్ అనగానే ఇది పట్టుకోవాలి. ఓకే, పక్కన 1, ఇక్కడ 1 2 మొత్తం ఎన్ని? 1 2 3 మొత్తం ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఈకి 3. ఆ తర్వాత ఏ బ్రిక్ క్లియర్ చేసుకుందాం. ఏ బ్రిక్లో చిన్నది ఆడ ఉంది. ఓకే, పైన చిన్నది 1 2 కింద చిన్నవి 1 2 1 2 3 4 4 2 అంత మొత్తం 6. పక్కన 1 7. మర్చిపోకూడదుగా, హడావుళ్ళు మర్చిపోతాం. 7కి ఏకి 7. ఓకేనా? 7 వచ్చినాయి అంటే జాగ్రత్త పెట్టుకోండి, జాగ్రత్త పెట్టాలి. ఇదిగోండి ఇది కింద 1 2 3 4 1 2 3 4 పైన 5 6 కింద పక్కన 7. సో పైన కింద పక్కన, కుడి పక్కన లేదు ఎందుకంటే ఎడ్జ్లో ఉంది కాబట్టి. ఓకేనా? పైకి వెళ్తే కింద చూడు, పక్కకి వెళ్తే పక్కన చూడు, కన్ఫ్యూజ్ అవ్వమాక. నీకు చాలా క్లారిటీగా ఉండిద్ది, ఎన్ని పెడుతున్నావు కూడా చక్కగా ఉండిద్ది. నెక్స్ట్ సి బ్రిక్, ఇదిగోండి పక్కన 1 2 పైన 1 పైన 1 అంటే చిన్నది చూసుకోవాలి. ఇగో 1, మరి కింద 1 మొత్తం ఎన్ని? 4. సి బ్రిక్కి 4, 1 2 3 4 అనమాట. నెక్స్ట్ ఏంటి? బి బ్రిక్ ఆడుంది చిన్నది, ఇదిగోండి ఏడుంది. ఓకే, బి పైన 1, బి కింద 1, బి పక్కన 1, బికి వాల్యూ ఎంత? 3. పైన కింద పక్కలు చూసా అంతే. 1 1 1 మొత్తం ఎన్ని? 3. ఓకేనమ్మా? తర్వాత కాస్త ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, అలాగే చెప్పాలి, అందుకే ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏముంది? డీ బ్రిక్, డి ఆడుంది, ఇవ్వండి ఏడుంది. డీ బ్రిక్కి కింద చిన్న ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 మొత్తం 4గా. సో డీ బ్రిక్ ఆన్సర్ 4 అయిపోయింది. మీకు చెప్పడానికి ఎంత టైం పడుతుంది కానీ కొట్టేయటమే ఎగ్జామ్లో. మరి 5 నిమిషాల్లో 50 క్వశ్చన్లు అంటే మాటలా? పట్ట పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అది మీరు ఇలాగా మీరు 2 3 టెస్టులు చేస్తే మీకు స్పీడ్ అందదు. ఇదేదో కొత్తగా ఉంది, సార్ చెప్పింది ఎందుకులే మాదే వెళ్దాం అనిపించిద్ది. కానీ ఒక 5 6 టెస్టులు మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే నేను చెప్పింది మీకు చాలా ఈజీ అనిపించిద్ది. మీరు ధైర్యంగా వెళ్తారు, ఎగ్జామ్కి భయపడకుండా వెళ్తారు. అది కాదు నీ దానికన్నా మాదే బాగుంది అనుకుంటారా, గో విత్ యువర్ ట్రిక్, మీ దాంతో మీరు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. అందరూ నాలాగే చేయాలని రూల్ ఏమీ లేదు కదా. నెక్స్ట్ 6వ సెక్షన్ నెంబర్ 6 చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏ బ్రిక్లో చిన్నది ఆడుంది, ఇదిగోండి జాగ్రత్తగా చూడు. పక్కన 1 2 ఇటు పక్కన 3 కింద అనగానే ఒకటే చూస్తాం, తప్పు. కింద అనగానే చిన్న చూడాలి. 4 5 6 ఎందుకు? ఏ అనే బ్రిక్ బారుగా ఉంది కాబట్టి దీనికి అన్నిటికీ టచ్ అయ్యింది. సో ఏకి 6 అన్నమాట. ఓకేనా? మళ్ళీ చదువుతున్నాను, ఇలాంటివి మీరు బాగా నేర్చుకోవాలి. ఇదిగోండి ఏ బ్రిక్ చిన్నది లెక్కేశాను. పక్కన 1 2 ఇటు పక్కన 3 కింద అనగానే ఇదే చూస్తాడు. ఇది చూడమాక, కింద అనగానే కింద పెద్ద చూడమాక, నువ్వు కింద చిన్నదే చూడు. కింద చిన్నది అంటే 1 2 3 కింద చిన్నవి ఉన్నాయా, టచ్ అయినాయా లేవా? ఆ టచ్ అయినాయి కట్ట 3 చూడు, 6 అయింది.
ఓకేనా అమ్మా, అర్థమైందా? మంచి క్వశ్చన్ అది. నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏంటి డి అనమాట. డి చూద్దాం. డి ఇదిగోండి, జాగ్రత్తగా ఉండు. పక్కన 1, ఇటు పక్కన 2, 3, పైన పైన అనగానే ఒకటే చూడమాక, ఇలా చూస్తే తప్పైపోతావు నువ్వు. పైన అనగానే ఏం చేయాలి? 1, 2, 3 అవి కూడా లెక్కేయాలి. 3, 3 మొత్తం ఎన్ని? 6. ఓకేనా? పైన ఇది పైన, డి అనే బ్రిక్కి పైన చిన్నవి ఏంటి? ఇది చిన్నది, ఇది చిన్నది, ఇది చిన్నది. నువ్వు డి పైన చిన్నవే చూడాలి, డి కింద చిన్నవే చూడాలి. ఓకేనమ్మా? చదువుకుంటూ చేయండి, కావాలంటే 2-3 టెస్టులు. పైన చిన్నవి ఓకే, కింద చిన్నవి అని చేయండి. నేను అలాగే చేస్తాను. అందరూ చూస్తానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నీకు మాత్రం మంచిగా, నీ మీద నీకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ సి బ్రిక్ చూడండి. సి సి అనే బ్రిక్ యాడ్ ఉంది, చిన్నది ఇక్కడ ఉంది. ఓకే, కింద 1, పక్కన 1, మొత్తం 2. సికి 2 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ బి బ్రిక్, బిఏ కదా, బి బ్రిక్. బి చూద్దాం. బి ఇదిగోండి, ఇటు పక్కన పైన 1, పక్కన 2, కింద కింద 3, 4, 5 అంతే కదా. బి కింద 3, 4, 5 మొత్తం ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. పీకి 5. ఓకేనా? పైన 1, పక్కన 2, కింద 3 అనమాట. పైన చూస్తే కింద చూడండి. నెక్స్ట్ ఈ బ్రిక్, ఈ బ్రిక్ చూస్తున్నాను. ఈ బ్రిక్ యాడ్ ఉంది, చిన్నది ఇదిగోండి. ఈ టచ్ చేయకూడదు, మనం ఏదో టచ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు చిన్నదే కావాలి కాబట్టి. ఈ పక్కన 1, ఇటు పక్కన 2, పైకి వెళ్తే 3, 4, 5. ఈ బ్రిక్ మొత్తం ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. ఎస్, సింపుల్. ఈకు కూడా 5. ఓకేనా? కష్టమేమైనా ఉందా? అర్థమవుతుందా? నెక్స్ట్ 7th సెక్షన్ చూద్దాం. వీఆర్ గోయింగ్ టు 7th సెక్షన్. జాగ్రత్తగా చూడండి. డి బ్రిక్, ఇది సింపుల్ ఫిగరే, ఇందా ఎట్లాగ వచ్చింది అనేది అనమాట. ఫాస్ట్గా చేసేద్దాం. ఇలా సింపుల్గా వచ్చింది అనుకో, ఇంకో బ్రిక్ ఫాస్ట్గా చేసేయి. ఇక్కడ సమయాన్ని సేవ్ చేసుకో. ఏదో కొత్త కష్టమైన బ్రిక్ వచ్చింది, అక్కడ నీకు సమయం ఉపయోగపడిద్ది. ఓకేనా? డి బ్రిక్. ఓకే, 1, 2, 3. డి బ్రిక్ ఆన్సర్ ఎన్ని? 3. నెక్స్ట్ ఈ బ్రిక్, ఈయన చూద్దాం. ఈ అంటే 7, ఈ 2 ఉంటాయి. సో ఈ బ్రిక్కి 2. చూసారా, ఎమ్మటినే ఈ 2 గీసేసాను. ఇది 1, ఇది 1, ఈ 2 పైన 1, పక్కన 1 అంతే ఉంటాయి. కార్నర్లో ఉన్న వాటికి అలాగే ఉంటాయి 2. నెక్స్ట్ సి బ్రిక్, సి బ్రిక్ ఆడ ఉంది, ఇదిగోండి ఏడ. ఈ 2 ఉంటాయి అంతే కదా, 1, 2. సో సికి 2. నెక్స్ట్ బి బ్రిక్, బి బ్రిక్ చూద్దాం. బి బ్రిక్ అంటే ఇది 1, ఇది 2, ఈ 2 ఉంటాయి. సో బి బ్రిక్ కూడా 2 అయిపోయింది. నెక్స్ట్ ఏ బ్రిక్, ఏ బ్రిక్ చూద్దాం. ఏ బ్రిక్ అంటే ఇది 1, 2, 3, పైన 1, పక్కన 1, 1 మొత్తం 3. సో ఏకి 3 అయిపోయింది. చూసారా, అది 20 సెకండ్ కూడా పట్టదు. ఈజీ ఫిగర్స్కి ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ మీద నీకు గ్రిప్ వచ్చేసింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ 7 అయిపోయింది కదా, 8 చూద్దాం. ఓకేనా? 8వది చూడండి. ఈ బ్రిక్ చాలా గట్టిది. చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా చాలా మెర్జీ చేశాడు అనమాట. అయినా మనం ఈజీగా సాల్వ్ చేయడం నేర్చుకున్నాం కాబట్టి మనకి కష్టమేం కాదు. తేల్చేద్దాం. ఈ ఈక్వల్ టు, ఈ యాడ్ ఉంది, ఈ చిన్నది ఇక్కడ ఉంది. ఓకే, పైన 1, మరి కింద చూడాలి 2, 3, 4, పక్కన 5, ఈ ఈక్వల్ టు 5 అయిపోయింది. చూసారా, పైన చూస్తే కింద చూశాను. ఇది బారు బ్రిక్, ఈ అనే బ్రిక్ బారు బ్రిక్ కాబట్టి నేను గీసిన 2, 3, 4 అన్ని ఇటుక రాళ్ళకి టచ్ అయ్యి ఉండిద్ది అనమాట. అది ఇప్పుడు నేను గీసిన తర్వాత మీరు చూడండి, టచ్ అయ్యి ఉన్నట్టు మీకు అర్థమైద్ది కూడా. ఆ మొత్తాన్ని ఎజంప్షన్ అక్కడ చేయలేం కాబట్టి నేను చిన్నవి చూడండి అంటున్నా. నువ్వు 3D ఎజంప్షన్ వేసుకుని ఎక్కడ గుర్తుపెట్టుకుని ఎప్పుడు పెడతావు? ఇప్పుడులోకి పొన్నికాలం కూడా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ సి బ్రిక్, సి బ్రిక్లో చిన్నది ఆడ ఉంది. ఓకే, ఇప్పుడు సి బ్రిక్ కింద ఏమున్నాయి? 1, 2, 3, పక్కనే ఉన్నాయి 4. సి బ్రిక్ 4. చూసారా, ఎందుకంటే సి అనే బ్రిక్ దీని మీద, నెక్స్ట్ ఈ నిలువు బ్రిక్ మీద, ఈ బ్రిక్ మీద 1, 2, 3 అనే బ్రిక్లు బారుగా ఉన్నాయి. వాటి మీద సి బ్రిక్ ఉందన్నమాట. ఓకేనా? ఆ ఎజంప్షన్ అది మనం ఈజీగా చేసాం. ఆ ఎజంప్షన్ చేసుకోవాల్సినంత పని లేదు. నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అయితే చాలు. ఓకేనా? తర్వాత డి బ్రిక్. ఇప్పుడు డి బ్రిక్ చూడు. డి బ్రిక్ పక్కన 1, 2, ఇటు పక్కన 3 అయిపోయింది. కింద 4, 5, 6. సో 6 అయిపోయినాయి.
నెక్స్ట్ పైన 7 8 చూసారు 8 ఉన్నాయి. అమ్మో 8 బ్రిక్స్ పట్టుకోవడం అంటే మాటలు కాదు. 8 బ్రిక్స్ గుర్తుపడతాం అంటే మాటలు కాదు. 8 బ్రిక్స్ పెట్టాలంటే చాలా టైం పట్టిద్ది. సింపుల్గా తేల్చేసాం మనం. చూడండి, డి బ్రిక్, డి పక్కన చిన్నవి 1 2, ఇటు పక్కన చిన్నది 3, కింద చిన్నవి 4 5 6, పైన చిన్నవి 7 8, మొత్తం 8. డి బ్రిక్ అనేది మధ్యలో ఉంది కాబట్టి అటు ఇటు పైన కింద అన్ని పక్కలా ఉంటాయి అనే అజంప్షన్ నీకు రావాలి. నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నప్పుడే రావాలి. మధ్యలో ఉందంటే అటు ఇటు పైన కింద ఉంటాయి అని ఒక అజంప్షన్ రావాలి నీకు. నెక్స్ట్ నెక్స్ట్ బి బ్రిక్. బి చూద్దాం. ఇదిగోండి బి బ్రిక్. ఇది బి క్రింద 1 2 3, బి పక్కన 4. సో బి ఆన్సర్ అంతా 4. నెక్స్ట్ ఏ బ్రిక్ చూద్దాం. ఏ బ్రిక్ యాడ్ ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏ బ్రిక్ కింద 1, ఏ బ్రిక్ పైన 2 3, పక్కన 4. ఓకేనా. మరి 4 అంతే, 4. ఓకేనా. సారీ 1 2 తప్పు చేసినట్టున్నానే. సరే రైటేగా, చెక్ చేద్దాం. హడావుల్లో ఒకసారి తప్పు చేయొచ్చు. ఇది చిన్నది, కింద చిన్నది 1 2, పైన చిన్నవి 3 4. ఎస్ నైట్. బీకి కూడా 4. సింపుల్. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? సెక్షన్ 9కి వెళ్దాం. ఓకేనా. 9 5 45 క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట ఇది పూర్తి చేస్తే. చూద్దాం. చూసారా బొమ్మ ఎంత హార్డ్ లెవెల్లో కనపడుతుందో? చేద్దాం. సి బ్రిక్. సి బ్రిక్ ఇది 1 2 3 4, అంతేగా 4. పైన కింద పక్కన అటు పక్కన ఇటు పక్కన 4. సింపుల్, పెట్టేసాం. నెక్స్ట్ డి బ్రిక్. డి బ్రిక్ చూద్దాం. ఇదిగోండి డి బ్రిక్. డి బ్రిక్ పక్కన 1 2, కింద 3 4. సో డి కూడా ఆన్సర్ అంతా 4. అంతే కదా. డీకి ఎడం పక్క 1 2, కింద 3 4. కింద చిన్నవాటికి వెళ్ళాలి, ఇటు చూడమాకండి. 3 4. సింపుల్. ఓకేనా. తర్వాత ఈ బ్రిక్. ఈ బ్రిక్ చూద్దాం. ఇదిగోండి ఈ బ్రిక్. ఇప్పుడు ఈ బ్రిక్ పక్కన 1 2, కింద 3 4. సో ఈ కూడా అన్ని 4. ఓకేనా. ఎందుకంటే నువ్వు ఈ అనగానే ఇది మొత్తం ఎజంప్షన్ చేసుకొని నీకు అర్థం కాదు. ఓకేనా. అందుకే చెప్పాను కింద ఎప్పుడు కూడా చిన్నవే చూడాలి. సో ఈ అనే బ్రిక్ కిందే ఉన్నాయి, 3 4 చిన్నవి ఉన్నాయి. చిన్నవి చూడు. నెక్స్ట్ బి బ్రిక్. బి బ్రిక్ చూద్దాం. బి బ్రిక్లో చిన్నది చూడాలి. ఇదిగోండి. ఓకేనా. బి పైన 1, బి పక్కన 2, కింద 3 4. సో బికి 4. నెక్స్ట్ పైన 5 6. చూసారా మొత్తం 6 వచ్చినాయి. క్లారిటీ వచ్చిందా మీకు? మళ్ళీ చూపిస్తా మీకు. బీని ఎలా సాల్వ్ చేయాలో చూడండి జాగ్రత్తగా. బి ఇంపార్టెంట్. బి ఇది బ్రిక్. బి పైన అనగానే ఈ 3 వస్తాయిగా. 1 2 3. కింద వస్తాయి కదా 4 5. పక్కన వస్తాయిగా 6. పైన 3, కింద 2 5, పక్కన 1 6. సో 6. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏ బ్రిక్. ఏ బ్రిక్. ఏ బ్రిక్ అంటే ఇది. దాని టచ్ కింద 1 మాత్రమే ఉంది. సో ఏకి 1 అయిపోయింది. సింపుల్. ఓకేనమ్మా. కమింగ్ టు 10వ సెక్షన్, చివరి సెక్షన్ అనమాట. సో దీంతో 50 క్వశ్చన్లు అయిపోతాయి. ఒక టెస్ట్ కంప్లీట్ అయింది. ఇంకొక వీడియోలో ఇంకో టెస్ట్ చేస్తాను. ఓకేనా. హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అలాంటివి తీసుకొచ్చి నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అప్పట్లోకి మీరు ప్రాక్టీస్ అవుతూ ఉండండి. మీకే ప్రాక్టీస్ అయినట్టు అనిపించింది. నేను చేస్తున్నా కదా, నాతో పాటు చేయండి. ఎంత ఫాస్ట్గా చేయగలరో లేదో చూడండి. ఓకేనా. నెక్స్ట్ బి బ్రిక్. బి బ్రిక్ అనేది ఇది 1 2 3 4. అంతేగా 4. పైన 2, కింద 2. అంతే. నెక్స్ట్ డి బ్రిక్. డి బ్రిక్ అంటే ఇది. ఓకే. పైన 1 2, ఇక్కడ 3. 3ఏనా. డి పైన 1 2, డి పక్కన ఇటు ఉందిగా 4. మొత్తం 4. ఎస్. డి పక్కన 4. నెక్స్ట్ ఏంటి? సి అనమాట. సి చూద్దాం. సి బ్రిక్ ఏడ ఉంది. 1 2 3 4 5. కింద 2, పైన 2, మొత్తం 4. పక్కన 1 5. సో సి ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు ఈ ఏడుంది. ఇదిగోండి చిన్నది. చిన్నది చూడాలి. ఈ కింద 1
ఈ కింద ఒకటి, ఈ పక్కన ఒకటి, అంతే కదా. ఈ పైన ఒకటి, 3. చూడండి మళ్ళా చదువుతాను. ఇది ఈ బ్రిక్ అనమాట. కింద ఒకటి, పక్కన ఒకటి, పైన ఒకటి, మొత్తం 3. ఇంకోటి మిగిలిపోయిందా? ఎస్, ఏ చూద్దాం. ఏ అనే బ్రిక్ ఇదిగోండి చిన్నది తీసుకున్నాను. ఏ కింద చిన్నవి ఉన్నాయి, 1 2 3 4. ఏ కింద చిన్నవి నేను ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి, 4. సో అయిపోయింది. టోటల్ 10 into 5 50 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. 5 minutesలో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి టెస్ట్లో ఎడమ్ క్యూబ్ మీద, వాచ్ క్లాక్ టెస్ట్ మీద నెక్స్ట్ వీడియోలో కూడా అన్ని అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఈ మధ్య పీడిఎఫ్స్ అనేవి నాకు వేరే వాళ్ళు పెట్టారు, చక్కగా వాటిని అప్లోడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మీరు ప్రాక్టీస్ అవ్వడంతో పాటు ఇవి కూడా చూడండి. నేను ఎలా చదువుతున్నానో ఒకసారి ట్రై చేయండి. నాకన్నా బెనిఫిషియల్గా మీరు చేస్తున్నారు అనుకోండి, ఓకే లీవ్ ఇట్, వీడియోని ఆపేసి మీరే ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా. సో ఎప్పుడైనా ఏం పట్టుకోవాలి, చిన్నదే పట్టుకోవాలి, చుట్టుపక్కల చిన్నవే చూడాలి. అలా చూస్తే బ్రిక్ టెస్ట్ నీకు ఈజీగా సాల్వ్ అయిపోయిద్ది. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ముఖ్యంగా ఫార్వర్డ్ చేయండి. బాయ్.